బొగ్గు టెండర్లకు రాజకీయ రంగు పులుముకోవడంతో సింగరేణి బోర్డు ఉక్కిరిబిక్కిరవుతోంది. అధికార విపక్ష నేతల మధ్య బొగ్గు మంటలు అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి. పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి పదే పదే వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం సింగరేణి పెద్దలకు పెద్ద సమస్యగా మారింది. నైనీ బ్లాక్ కు ఇంకా టెండర్లను స్వీకరించేలేదని, ఈలోగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయని సింగరేణి అధికారులు అంటున్నారు. అంతా సవ్యంగా సాగితే టెండర్లను రద్దు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని కేంద్ర బొగ్గు శాఖ నిలదీస్తోంది. దీంతో ఢిల్లీ నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు రాష్ట్ర స్థాయిలో సాగుతున్న పోరు బోర్డు అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో ఇవాళ సింగరేణి బోర్డు భేటీ అయింది. బొగ్గు టెండర్లకు రాజకీయ రంగు పులుముకోవడంతో సింగరేణి బోర్డు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మళ్ళీ ప్రధానంగా చూసుకుంటే సింగరేణికి సంబంధించిన బొగ్గు టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆ బొగ్గు టెండర్ల విషయంలో ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడంతో ఒక్కసారిగా బొగ్గు మంటలు అయితే మండుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మంటలను చల్లార్చే ప్రయత్నం అయితే కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే బొగ్గు టెండర్లకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున అధికార పార్టీ అవినీతికి పాల్పడిందంటూ కూడా ఇటు విపక్షం ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ అంటే ఈ వ్యవహారం అంతా కూడా సింగరేణి సంస్థకు తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలే ఇప్పుడు ఆ బోర్డుకు తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం ఈ టెండర్ల అంశానికి సంబంధించి ఇటు కోల్ ఇండియా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో నిన్న నుంచి కూడా బోర్డు మీటింగ్లు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లోని సింగరేణి బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు దగ్గర ప్రస్తుతం నిన్న ఈ రోజు 2 రోజుల నుంచి మీటింగ్లు అయితే కొనసాగుతున్నాయి. బోర్డు సభ్యులతో ఇటు కేంద్ర బొగ్గు గనుల శాఖకు సంబంధించిన అధికారులు భేటీ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు అంటే నైనీ బ్లాక్ సంబంధించిన అంశానికి సంబంధించి టెండర్ల విషయంలో ఎందుకు అవినీతి ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే టెండర్లు ఇంకా ఫైనల్ కాలేదు అని చెప్పేసి సింగరేణి బోర్డు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే టెండర్లు ఫైనల్ కాకపోతే ఎందుకు అవినీతి ఆరోపణలు వచ్చాయి, మళ్ళీ టెండర్లు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, దీని వెనక కారణం ఏంటి అని చెప్పేసి ఇటు కోల్ ఇండియాకు సంబంధించిన అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సమాధానం చెప్పలేక ఇటు బోర్డు అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ ఒత్తిడితో అధికార పార్టీ ఒత్తిడి కానీ అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ మంత్రుల మధ్య వాటాల పంచాయతీ విషయం కొనసాగుతుందో దీనికి సంబంధించి కొంత తలనొప్పిగా మారింది. ఇది బోర్డు సభ్యులకు అంటే వాళ్ళు చేసిన తప్పులకు బోర్డు సభ్యులు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగరేణి సంస్థలో 49% కేంద్రానికి అదేవిధంగా 51% రాష్ట్రానిదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తం పెత్తనం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. అందువల్ల ఇక్కడ వీళ్ళు చెప్పిందే నిర్ణయం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నైనీ బ్లాక్ సంబంధించిన బొగ్గు బ్లాక్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున టెండర్లకు సంబంధించిన అంశము ఇప్పుడు అవినీతి ఆరోపణలు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ టెండర్లు రద్దు చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పేసి కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా పూర్తిస్థాయి అంటే ఈ టెండర్ల అంశానికి సంబంధించి నైనీ బ్లాక్ సంబంధించి పూర్తిస్థాయి టెండర్లు ఏ విధంగా జరిగాయి, ఏంటి, దీంట్లో లోటుపాట్లు ఏమున్నాయి, అదేవిధంగా అవినీతి ఆరోపణలు రావడానికి ప్రధాన కారణం ఏంటి, దీంట్లో బోర్డు సభ్యుల పాత్ర ఏంటి, అదేవిధంగా పొలిటికల్ పార్టీల పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి లోతుగా విచారణ చేసేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. దీనిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి నిన్న ఢిల్లీలో కూడా మాట్లాడడం జరిగింది కిషన్ రెడ్డి. ఆ తర్వాత నిన్న నుంచి కూడా ఇక్కడ అధికారులు ఏది సింగరేణి భవన్లో భేటీ అవుతూ కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నిటిపై ఒక నివేదికను తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు ఒక నివేదికను తయారు చేసి కేంద్ర బొగ్గు గనుల శాఖకు ఆ నివేదికను ఇస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యలు కూడా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.